ముందుగా వేదిక మీద ఉన్న మా ఉద్యమకారులకి, ముఖ్యంగా యంగ్స్టర్స్ రుచిత్ అండ్ జాన్ అండ్ టీమ్ కి ఇవి మీరే జెన్జీ, అసలు మూసీ రివర్ మీదనే జెన్జీ మూవ్మెంట్ స్టార్ట్ చేయాలి మనం ఈ ప్రాజెక్ట్ మీద. అంటే ఒక జర్నలిస్ట్ గా నేను 97లో నేను జర్నలిజంలో ఉన్నప్పటి నుంచి నందనవనం ప్రాజెక్టు అప్పుడు రిపోర్టింగ్ చేసినప్పటి నుంచి చెప్తున్నా, ఒక ఎక్స్పర్ట్ గా కాకుండా ఒక జర్నలిస్ట్ గా కొన్ని ప్రశ్నలు మేము ముందుకు తీసుకొస్తున్నాం సమాజం ముందు. ఇప్పుడు మనం ఏ పని చేయాలన్నా కూడా ఫస్ట్ మనకి సరైన అవగాహన ఉండాలి. మన అండర్స్టాండింగ్ ప్రాపర్గా ఉంటే మన థింకింగ్ దానికి తగ్గట్టు ఉంటుంది. అంటే మన అవగాహనకి మన ఆలోచనకి లింక్ ఉంటుంది. మన అవగాహన కరెక్ట్గా ఉండి మన ఆలోచన కరెక్ట్గా ఉంటే అది ఆచరణ రూపంలో అభివృద్ధి అవుతుంది. ఈ ప్రభుత్వానికి అసలు మూసీ నది పట్ల అవగాహన లేదని చెప్పడానికి ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ చాలా దారుణంగా మాట్లాడారు. ఏమన్నారంటే, అసలు ఎవడన్నా మూసీ అనే పేరు పెట్టుకుంటారా? ఎవడన్నా గోదావరి పెట్టుకుంటారు, కృష్ణా పెట్టుకుంటారు, కానీ అసలు మూసీ అనే పేరు ఎవరైనా పెట్టుకుంటారా అన్నారు. అంటే ఆయన మెదడులో మూసీ అనే పదం పట్ల, మూసీ నది పట్ల ఉన్న అవగాహన ఏంటంటే, మూసీ నది అంటే పెంట, మూసీ నది అంటే మురికి అని అనుకున్నాడు. మిస్టర్ రేవంత్ రెడ్డి గారు, నీకు అవగాహన లేదు, అజ్ఞానం ఉంది, అనుభవం లేదు, అహంకారం ఉంది. అసలు మూసీ నది అనేది మనకి ప్రకృతి ఇచ్చిన అనంతగిరి కొండల నుంచి ఓడపల్లి వరకు ప్రపంచంలోనే ఔషధాలు పారే నది. ఆ అనంతగిరి కొండల్లో ఉన్న ఆ చెట్టు వేర్ల నుంచి మనకి ఎన్నో రకాల ఔషధాలు వస్తే ఆ ఔషధాలు నీళ్ళల్లో పారడం వల్ల ఏమంటామన్నా హెర్బల్ వాల్యూస్. ఇలా మనం కాశ్మీర్ పోతే అక్కడ ప్రభుత్వము కాశ్మీర్ కొండల్లో కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి హెర్బల్స్ని ప్రొటెక్ట్ చేస్తుంది. అంటే ప్రకృతి మనకి వరంగా ప్రసాదించిన హెర్బల్స్ని కాపాడుకునే జ్ఞానం లేని ఈ పాలకులు మూసీ నది మనకి హర్ దర్ద్ కా దవా జిందా తిలిస్మాత్ అన్నట్టు మూసీ అనంతగిరి కా హవా 1 लाख రూపాయ. అంటే అప్పట్లో అనంతగిరి కొండల్లో చెట్లల్లో వచ్చే గాలి పీల్చినా కూడా 1 లక్ష రూపాయలు పెట్టినా రానంత ఆరోగ్యం వస్తుంది, ఎన్నో రకాల రోగాలకి ప్రకృతే వైద్యం అని చెప్పి నిజాం కాలంలోనే అనంతగిరిలో ఒక రోగుల కోసం ఒక సెంటర్ పెట్టారు. టీబీ రోగు ఎవరైనా ఉంటే అనంతగిరి కొండల్లో ఉంటే టీబీ ఆటోమేటిక్గా తగ్గిపోద్దని చెప్పారు. అలాంటి ఎన్నో హెర్బల్ వాల్యూస్ ఉన్న మొక్కలున్న దామగుండం అడవిని మింగేసిరు వీళ్ళు మోడర్న్ డెవలప్మెంట్ పేరుతో. ఇప్పుడు ఆ మూసీ నది ప్రవహిస్తున్న నదీ పరివాహక ప్రాంతంలో మూసీ నదిని మింగిన బద్మాష్ గాళ్ళు ఎవరు అంటే, ఫస్ట్ అసలు నిజాం కాలంలో మొత్తం హైదరాబాద్కి తాగునీరుగా, మొత్తం ఔషధ నీరుగా ఉన్న మూసీ నది కాలుష్యానికి కారణం ఎవరు? ఇండస్ట్రీస్. మరి ఇండస్ట్రీస్కి పర్మిషన్ ఇచ్చింది ఎవరు? పొల్యూషన్ కంట్రోల్ బోర్డు. ఫస్ట్ మూసీ నదిలో ఈ కాలుష్యాలకి కారణం ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము. ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుని ఉరిదీయాలి ఫస్ట్. ఈ 50-70 సంవత్సరాల్లో ప్రకృతి మనకు ఎన్నో వందల వేల సంవత్సరాల నుంచి ఇచ్చిన మూసీ నదిని కలుషితం చేసింది రాష్ట్ర ప్రభుత్వాలు, ఇండస్ట్రీస్. సెకండ్ వచ్చేసి, ఇప్పుడు మన రుచిత్ కానీ జాన్ కానీ చెప్పినట్టు ఏదన్నా ప్రాజెక్ట్ చేసే ముందు ఇప్పుడు మనకి కాన్స్టిట్యూషన్లో వీళ్ళు ఇచ్చిన ప్రెస్ నోట్లో ఏముందంటే, రాష్ట్రంలో ప్రాథమిక ప్రజాస్వామ్య సూత్రాలు అంటున్నారు. ఇప్పుడు మన 73-74 కాన్స్టిట్యూషన్ రాజ్యాంగ సవరణలో మన గ్రామ సభ అనేది కీలకం. అంటే ఏదైనా గ్రామంలో ఒక స్కూల్ కట్టాలన్నా, ఏదైనా ప్రాజెక్ట్ కట్టాలన్నా, మురికాలో కట్టాలన్నా, శాండ్ తీయాలన్నా కూడా ఆ గ్రామ ప్రజలందరూ కూడా దానికి స్టేక్ హోల్డర్స్. ఆ గ్రామ ప్రజలతో పాటు ఆ ఎకోసిస్టమ్ ఉంటుంది. బర్రెలకు ఏమన్నా ఇద్దా, పశువులకు ఏమన్నా ఇద్దా, కోళ్ళకి ఏమన్నా ఇద్దా, ఆ గ్రామంలో ఉన్న చెరువు పరిస్థితి ఏంది, అంటే ఆ గ్రామంలో ఉన్న అన్ని రకాల బయోడైవర్సిటీని ఎక్స్పర్ట్స్ తోటి ఒక ప్రాజెక్ట్కి ఆమోదిస్తారు. అదేవిధంగా ఒక మున్సిపాలిటీలో ఇంత మూసీ నది 55 కిలోమీటర్ల స్ట్రెచ్లో ఇన్ని వేల లక్షల మంది ఉన్నప్పుడు ప్రభుత్వం ఒక ప్రాజెక్ట్ చేయదలుచుకున్నప్పుడు స్టేక్ హోల్డర్స్తో మాట్లాడాలి. ఇది రాజ్యాంగం కల్పిస్తున్న హక్కు. ఇప్పుడు మనం ఒక ప్రాజెక్ట్ చేసే ముందు ఆ ప్రాజెక్ట్ వల్ల ఎవరు లాభపడతారు, ఎవరు నష్టపోతారు, ఆ ప్రాజెక్ట్ వల్ల వచ్చే మంచి చెడు ఎవరికి ఉపయోగపడుతుంది అంటే ఆ ప్రాజెక్టు చుట్టూ ఉన్న అందరినీ స్టేక్ హోల్డర్స్ ఇన్వాల్వ్ చేయాలి. ఇది ఐక్యరాజ్య సమితి చెప్తున్న సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కానీ, లేకపోతే మానవ అభివృద్ధి సూచిక హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ కానీ, ఇలా ప్రపంచంలో అభివృద్ధి గురించి మాట్లాడే ఏ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ కూడా ఫస్ట్ మీరు భాగస్వాములతో మాట్లాడండి. డిబేటు, డిస్కషను, డైలాగ్ అనేది ప్రజాస్వామ్యంలో కాదు, ఈవెన్ కువైట్ రాజరిక దేశాలు, నియంతృత్వ దేశాల్లో కూడా ప్రభుత్వాలు మాట్లాడుతున్నాయి. ఎందుకంటే మనమంతా నాగరిక సమాజంలో ఆలోచిస్తున్నాం, ప్రశ్నిస్తున్నాం. ప్రశ్నే ప్రజాస్వామ్యానికి పునాది, ప్రశ్నే నాగరికత. అలాంటిది ఈ ఏం తెలవని గుంపు మేస్త్రి రేవంత్ రెడ్డి వచ్చినాక మూసీ నది ఎవరైనా పేరు పెట్టుకుంటారా అంటే మా పిట్టల శ్రీశైలం వాళ్ళని మనం అభినందించాలి. తన బిడ్డకి మూసీ అనే పేరు పెట్టుకున్నాడు. వాస్తవానికి మనకు కూడా తెలియదు. అంటే ఎంత అద్భుతమైన పేరు అది మూసీ అనేది ఎవరైనా పెట్టుకుంటారు కదా. ముఖ్యమంత్రికి ఉన్న ఆ భావజాలం, ఆ అవగాహన లేకపోవడం, అజ్ఞానంతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు కొన్ని ఫండమెంటల్స్ అడిగితే, ఫస్ట్ ప్రభుత్వాలు తప్పు చేస్తే మన మీ పేరు
ఆ బిలాల్ భాయ్ చెప్తున్నప్పుడు ఏం చెప్పిండు, గవర్నమెంటే ఫస్ట్ తప్పు చేసింది అంటుండు. మన ఎంజీపీఎస్ దగ్గర ఆల్రెడీ ఒకవైపు ఏమో ఆసియాలోనే పెద్ద బస్ స్టాండ్ అని చెప్పి అక్కడ ఆర్టీసీ వాళ్ళు మింగేసిర్రు అటు. సెకండ్ మెట్రో వాళ్ళు వచ్చి మెట్రో స్టేషన్ కట్టిర్రు. సెకండ్ ఉప్పల్లో కట్టిర్రు. అదేవిధంగా శివాజీ బ్రిడ్జి కట్టిర్రు. ఇవన్నీ చేసింది ఎవరు? ప్రభుత్వాలే కదా. అంటే మూసీని మింగిన బద్మాష్ నా కొడుకులు ఎవరు? ఈ ప్రభుత్వాలే కదా. మరి ప్రభుత్వాల మీద కేసు పెట్టకుండా, ప్రభుత్వాలు చేసిన పనికి ప్రభుత్వాలను ఏమనకుండా, ఇండస్ట్రీని ఏమనకుండా, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నష్టపరిహారం చెల్లించకుండా, పాపం పేదోళ్ళు 100 గజాలో 50 గజాలో ఆ పేద దిక్కులేని వాళ్ళని రేవంత్ రెడ్డి ఎంత కసిగా కక్షతో ఐఎండి రిపోర్ట్స్ ఉన్నప్పటికీ కూడా 2025 సెప్టెంబర్లో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుంచి నీటిని క్రమక్రమంగా విడుదల చేయకుండా ఒకేసారి గేట్లు తెరిచి కొడకల్లారా మీరు ఖాళీ చేయకపోతే మొత్తం మిమ్మల్ని నీళ్ళల్లో ముంచి చంపేస్తామనే ఒక కసితో రాక్షసులు కూడా అట్లా చేయరు. వీళ్ళు పాలకులా రాక్షసులా అని అడగాలి. అదేవిధంగా ఫండమెంటల్స్, ఇప్పుడు ఏదైనా ప్రాజెక్ట్ చేయాలంటే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉంటుంది. డిపిఆర్ ప్రజల ముందు పెట్టి డిపిఆర్ ఆమోదించిన తర్వాత ఫీజబిలిటీ రిపోర్ట్ చేయాలి. ఇప్పుడు నాకు వస్తుంటే ఒక వీడియో చూసిన, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళకి వీళ్ళు ఒక లెటర్ రాసిరు మాకు లోన్ కావాలని చెప్పి. నా చిన్నప్పుడు నేను జర్నలిస్ట్గా ఉన్నప్పుడు 20 ఏళ్ల క్రితం చంద్రబాబు గారు ఒక ప్రజెంటేషన్ చేసిర్రు. నేను జపాన్ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళు వచ్చారు. హుస్సేన్ సాగర్ని క్లీన్ చేయడం కోసం 600 కోట్ల రూపాయలు జపాన్ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళు లోన్ ఇచ్చారు. మరి 600 కోట్లు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నప్పుడు 600 కోట్లు హుస్సేన్ సాగర్లో పోసిరు. హుస్సేన్ సాగర్ క్లీన్ అయిందా ఇప్పటికీ? మళ్ళీ కేసీఆర్ వచ్చి హుస్సేన్ సాగర్లో కొబ్బరి నీళ్ళు లాగా తాగాలి, రూపాయి బిల్లు అంటే మురికి నా కొడుకులు వీళ్ళు. మురికిలో కూడా డబ్బులు ఎత్తుకుంటారు వీళ్ళు. మామూలు వాళ్ళు కాదు, రాక్షసుల కన్నా డేంజర్ నా కొడుకులు. అన్ని ప్రభుత్వాలకి మూసీ నది ఎందుకు ఇంట్రెస్ట్ అంటే, మూసీ నది మురికిని క్లీన్ చేస్తామని చెప్పి ఆ మూసీ నది మురికిలో పెంటను తీరే చెత్తనా కొడుకులు వీళ్ళు, ఈ పాలకులు. ఎందుకంటే మూసీ నదిని ఏం చేయాలి? శుద్ధి చేయాలి. ఈ చెత్తనా కొడుకులకి బుద్ధి లేదు, శుద్ధి చేసే బుద్ధి లేదు. ఒకడు సుందరీకరణ అంటాడు, ఒకడు ప్రక్షాళన అంటాడు, ఒకడు పునర్జీవం అంటాడు, ఒకడు గ్లామర్ తీసుకురావాలి. మూసీ నది వల్ల హైదరాబాద్కి ప్రపంచ స్థాయి గ్లామర్ వస్తుందట. అరే మీరు ఏం చదువుకున్నారా చెత్తనా కొడుకున్నారా? వాడు ఎవడో కొరియా పోయిన కాంట్రాక్టర్ ఒకడు ఉన్నాడు. ఒకవైపు ఏమో గండిపేట చుట్టూ ఫామ్ హౌస్లు ఆక్రమించుకున్నారు మీరు మంత్రులందరూ. మీ ఫామ్ హౌస్లలో నుంచి వచ్చే మలాలు మూత్రాలన్నీ కూడా మూసీ నదులకు వదిలిపెడతారు. మళ్ళీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. వీళ్ళు కొరియా పోయారు కదా, పొంగులేటి, ఆమ్రాపాలి ఆ టీం అంతా పోతే అక్కడ ఏమన్నారంటే, ఆ కొరియా ఏ సిటీ అది, సోల్ సిటీ, ఆ మేయర్ 4000 సార్లు అక్కడ ఉన్న ప్రజలతో 4000 మీటింగులు పెట్టిండట. 4000 మీటింగులు అంటే అక్కడ ఉన్న ప్రజలతోటి, అక్కడ ఉన్న వ్యాపారస్తులతోటి, అక్కడ ఉన్న స్టేక్ హోల్డర్ని ఒప్పించడానికి 4000 మీటింగులు పెట్టి వాళ్ళకు నచ్చినట్టు అభివృద్ధి చేసిర్రు. అమర్త్య సేన్ గారు ఒక కొటేషన్ చెప్తారు. ఆయనకు నోబెల్ బహుమతి రావడానికి ప్రధాన కారణం వెల్ఫేర్ ఎకనామిక్స్ లో, వాట్ ఈస్ ద రియల్ డెవలప్మెంట్? డెవలప్మెంట్ మీన్స్ నాట్ బిల్డింగ్ స్కై స్క్రేపర్స్ ఆర్ టెక్నాలజీ డెవలప్మెంట్. డెవలప్మెంట్ మీన్స్ ఎవరైతే బాధితులు, ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి స్వేచ్ఛ, స్వాతంత్రం ఇచ్చి వాళ్ళ ఆలోచనని అమలు చేయడమే నిజమైన అభివృద్ధి అని చెప్పినందుకు ఆయనకు నోబెల్ బహుమతి వచ్చింది భారతదేశం నుంచి. అరే మీకు చదువు లేదు, సంస్కారం లేదు, అవగాహన లేదు, అనుభవం లేదు, మీరు ఉట్టి బుడ్డ ఫకీర్ నా కొడుకులు. మిమ్మల్ని ఎన్కౌంటర్ చేయాలి అసలు. ఎందుకంటే మీకు కనీసం అర్బన్ పాలసీ విషయంలో ఈ మూసీ నది రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అని పెట్టారు కదా, ఐఏఎస్లు ఏం బిక్తున్నారు? గడ్డి బిక్తున్నారా? మీ ఎకాలజీ ఎక్స్పర్ట్ ఎవడు? ఈ మూసీ నది ప్రాజెక్ట్కి మీ ఎన్విరాన్మెంట్ ఎక్స్పర్ట్ ఎవరు? మీరు అర్బన్ డెవలప్మెంట్ ఎక్స్పర్ట్ ఎవరు? నేను నెదర్లాండ్స్లో స్టడీ టూర్లో భాగంగా ప్రపంచంలో అర్బన్ డెవలప్మెంట్లో నెదర్లాండ్స్ హేగ్ సిటీ అనేది వరల్డ్ నెంబర్ 1. మేము అక్కడ స్టడీ టూర్కి పోయినప్పుడు అక్కడ మేయర్, కార్పొరేటర్ చేస్తాడు. దీనికి ముఖ్యమంత్రి చేయాల్సిన అవసరం లేదు. మూసీ నదిలో పూడిక తీయాలి, మూసీ నదిలో చెత్తను తీసేయాలి, మూసీ నదిలో వచ్చే కాలుష్య కారకాలను ఆపాలి. దీనికి ఒకడేమో 50,000 కోట్లు అంటాడు, ఒకడు మళ్ళీ 150,000 కోట్లు అంటారు. అరే చెత్తనా కొడకల్లారా, మీరు ఆ గుంపు మేస్త్రి మెస్సీతో ఆడే ఫుట్బాల్ ఖర్చు 5 కోట్లు పెడితే మూసీలో ఉన్న చెత్త తీయచ్చు. మూసీ నదిని తన ప్రవాహానికి అనుగుణంగా మనం నాగరికత పేరుతో నదిలోకి మనం ఇల్లు కట్టుకున్నాం. ఇవాళ ఆయన ఫార్మాసిటీ పేరుతో ఒక ఆయన 10,000 ఎకరాలు కేటాయిస్తే ఇంకో ఆయన 20,000 ఎకరాలు కబ్జా చేసి 30,000 ఎకరాలు అంటుండు. ఇంకో ఆయన హైదరాబాద్లో ఉన్న పొల్యూషన్ ఇండస్ట్రీస్ అన్ని తీసేస్తామని 10,000 ఎకరాలు అన్నాడు. మరి ఫ్యూచర్ సిటీ అంటావు కదా రేవంత్ రెడ్డి గారు, మీరు ఫ్యూచర్లో మాకు సీఎం కాండి, ప్రజెంట్లో మీకు సీఎం అక్కర్లే. మీరు రిజైన్ చేయండి. ఇప్పుడు రిజైన్ చేసి 2047కి రండి. మిమ్మల్ని కన్నా రాజమౌళిని పెట్టుకుంటే గ్రాఫిక్స్ బాగా వేస్తాడు. మీరు నిన్న 100 కోట్లు 200 కోట్లు పెట్టి గ్రాఫిక్స్ వేసిరు కదా.
నదిని మింగుతున్నారు మీరు, నదిలో కాంక్రీట్ పోస్తున్నారు. నదిని వెడల్పు చేయండి, నదిని శుద్ధి చేయండి. నదిని బాగు చేయడానికి మేమంతా మీకు సపోర్ట్ చేస్తాం, అవసరమైతే శ్రమదానం చేస్తాం. లేకపోతే ఈ రుచిత ఆధ్వర్యంలోనే జన్జీ మూవ్మెంట్ పొంగులేటి ఇంటి మీద, ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇంటి మీద, ఈ మంత్రుల ఇళ్ల మీద, మూసీ నది ఒడ్డు మీద, మూసీ నదిని మింగిన చెత్తనా కొడుకులు అందరి ఇళ్ల మీద జన్జీ ఉద్యమం చేయాలి. ఎంత బాధ అనిపిస్తుంది అంటే 79 సంవత్సరాల తర్వాత భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, అతిపెద్ద లిఖిత రాజ్యాంగం, ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే పరిపాలించిన ప్రజాప్రతినిధులు మూసీ నది ఒడ్డునున్న జీవితాలను మింగేస్తూ వాళ్ళని ఎక్కడో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు పంపిస్తారట. నాకు నిన్న రాత్రి కాంగ్రెస్ మిత్రులు చెప్తున్నారు, అమీన్పూర్ లో ఇట్లనే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తే వారం రోజుల నుంచి అక్కడ డ్రైనేజ్ పొంగి పొర్లుతుంటే ఎవరు పట్టించుకోవట్లేదట. కలెక్టర్కి ఫోన్ చేస్తే ఆమె రైజింగ్ తెలంగాణ అంటుందట. ఫోన్ చేస్తే రైజింగ్ కాదు, డ్రౌనింగ్ తెలంగాణ. ఇంగ్లీష్లో ఏమంటారు ముంచడానికి, డ్రౌనింగేనా? తెలంగాణ మిస్ అవుతుంది, రైజింగ్ కాదు, మిస్సింగ్ తెలంగాణ, డ్రౌనింగ్ తెలంగాణ. మీకు ఏం తెలియదని కూడా తెలియదు. మీరు ఇమీడియట్ గా రిజైన్ చేయండి. మీకు చేత కాదు ఏమన్నా అంటే మమ్మల్ని కోసుకొని తినండి, మమ్మల్ని దొంగల్లాగా చూస్తున్నా అంటున్నారు కదా. రుచిత్ని సీఎం చేసినా కూడా అంతకన్నా అద్భుతంగా పాలిస్తాడు ఆయన. ఎందుకంటే ఒక లా చదువుకున్నాడు, ఒక పొలిటికల్ సైన్స్ చదువుకున్నాడు. ఇక్కడ ఈ రూమ్ లో కూర్చున్న ఎవరైనా కూడా మీకన్నా అద్భుతంగా పాలిస్తారు. ఒకటే చెప్తున్నాం, మూసీ నది మనకి ప్రకృతి ఇచ్చిన వనరు, మూసీని కాపాడుకుందాం. ఈ సుందరీకరణ, ఈ గ్రామర్ పదాలు మాకు అక్కర్లే. ఇంకోటి మా జిలాల్ భాయ్ చెప్తున్నాడు 150 నాలాలు ఉన్నాయి అంటున్నాడు. ఆ నాలాల మీద కబ్జాలు అయినప్పుడు మూసీ నదిలోకి వచ్చే, అది ఇంపార్టెంట్ కదా. ఆ మూసీ నదికి డ్రైన్ వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది, రెయిన్ వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది, డ్రైనేజ్ ఎక్కడి నుంచి వస్తుంది, అది చేయకుండా ఆ గ్రాఫిక్స్ వేసి కొండల రెడ్డో, తిరుపతి రెడ్డో, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డో పోయి ఆ కొరియా మేయర్ చుట్టూ ఫోటోలు దిగి అమ్రాపాలి ఇట్లా నవ్వి, ఆమె ఇట్లా ఇకిలించి, ఈమె ఇట్లా సకిలించి జిగేలు అక్కర్లే. మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి మేము వారంలో పనిచేసినప్పుడు మా రుచిత అర్ధ గంటలో అద్భుతమైన గ్రాఫిక్స్ తయారు చేసి ఇచ్చిండు ఆమెకి. ఎవరికి? ఆమె దీపాదాస్ మున్షికి. మరి రుచిత ఒక్కడు సరిపోతాడు? మీ గ్రాఫిక్స్, మీ కన్సల్టెంట్లు ఏం చేస్తారు? కరప్షన్ చేస్తారు. 100 రూపాయల పనికి 1 కోటి రూపాయలు తీసుకుంటారు. ఎవరన్నా మీకు అడ్వైజర్? ఎవరు? మీరు అడ్వైజర్లు ఉన్నారా? మీరు బడ్వైజర్లు ఎవరన్నా? లేకపోతే తాగి పడుకుంటున్నారా మీరు? మీ ఎకాలజీ ఎక్స్పర్ట్ ఎవరు? మీ ఎన్విరాన్మెంట్ ఎక్స్పర్ట్ ఎవరు? మీ అర్బన్ ప్లానింగ్ ఎక్స్పర్ట్ ఎవరు? మీకు హెల్త్ ఎక్స్పర్ట్ ఎవరు? ఈ మూసీ నది, మా అన్న చెప్తున్నాడు, సూపర్ బగ్గులు వచ్చినాయట. ఇప్పుడు ఒక సినిమా చూసినా నేను ఆ మధ్య, ప్యారిస్ లో తిమింగలం ఏదో వస్తే ఆ తిమింగలాలను చంపడానికి ఎవరో చేస్తే ఆ తిమింగలాలు మొత్తం ప్యారిస్ నగరాన్ని మింగేసినాయి. ఆ సినిమా ఏదో వస్తుంది, షార్కులు తిమింగలాల మీద. అట్లనే ఈ మూసీ నదిని ఉన్నట్టు శుద్ధి చేస్తే సరిపోద్ది. మీరు ఏం రియల్ ఎస్టేట్ వెంచర్లు వేయక్కర్లే, మీరు ఏం మాకు డెవలప్మెంట్ చేయక్కర్లే. మీ అజ్ఞానం సరిపోతుంది. మీరు ఓటుకు నోటు దొంగలు. ఏదో వేల కోట్ల రూపాయలు వచ్చినాయి కాబట్టి దిక్కులేక అక్కమొగుడు అనేది సామెత అన్నట్టు మీరు దురదృష్టవశాత్తు ఫ్లూక్ లో వచ్చిన మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు, మీరు గుంపు మేస్త్రి నాలెడ్జ్ చాలు. మీరు మూసీ నదిని ఏం చేయక్కర్లే. మేము అవసరమైతే ఒక 5 కోట్లు 10 కోట్ల చందాలు వేసుకొని మేము బాగు చేసుకుంటాం. మీరు మూసీ నదిని శుద్ధి చేస్తే మీకు సపోర్ట్ చేస్తాం తప్ప, మూసీ నది పేరుతో రియల్ ఎస్టేట్ వెంచర్ వేసి వాళ్ళ అన్నదమ్ముళ్ళు వాళ్ళ చుట్టాలంతా కొనుక్కున్నారట సిటీ సెంటర్ లో. అది ల్యాండ్ స్కామ్ అవుతుంది. కాబట్టి మీరు చేసే పోరాటము దీంతో తెలంగాణలో మూసీ రివర్ ఫ్రంట్ పేరుతోటి జన్జీ ఉద్యమం స్టార్ట్ చేయండి. ఈ కొడుకులందరినీ మూసీలు వేసి బొంద పెడదాం. జై తెలంగాణ, సేవ్ మూసీ రివర్.